విశాఖలో తాగునీటి సమస్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోవడంతో అనేక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాలో కూడా ఆ, కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో దీన్ని స్ట్రీమ్లైన్ చేసేందుకు జీవీఎంసీ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వస్తున్న డిమాండ్కు చేస్తున్న సప్లైకి మాత్రం పొంతన ఉండటం లేదు. దీంతో ఆన్లైన్ ద్వారా మంచినీటి ట్యాంకర్లను బుక్ చేసుకోవాలని జీవీఎంసీ అధికారులు విశాఖ నగరవాసులకు సూచిస్తున్నారు. మరోవైపు నగరానికి మంచినీటిని సరఫరా చేసే ప్రధాన జలాశయాలన్నీ కూడా దాదాపుగా అడిగంటిపోయాయి. ప్రధానంగా చూసుకుంటే ముడతర్లోవా పార్కుతో పాటుగా నగరం చుట్టుపక్కల ఉన్న అనేక జలాశయాలు దాదాపుగా అడిగంటిపోయిన పరిస్థితి. గతంలో ఎప్పుడూ కూడా ఇంతటి నీటి ఎద్దడినైతే విశాఖ వాసులు చూడలేదు. ముఖ్యంగా ఆరిలోవా ప్రాంతంలో అయితే పరిస్థితి మరింత జటిలంగా ఉంది. ఇక్కడ భారీ ఎత్తున హాస్పిటల్స్ నిర్మించిన సమయంలోనే పెద్ద పెద్ద పైప్ లైన్ల ద్వారా బోరింగ్లను ఏర్పాటు చేయడంతో తాగునీటి సమస్య తలెత్తుతుంది. అయితే ముడసర్లోవా జలాశయం నిండుగా ఉంటే ఆరిలోవా ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం ముడసర్లోవా జలాశయం కూడా ఎండిపోవడంతో ఆరిలోవా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండాడ, మధురవాడతో పాటుగా అక్కయ్యపాలెం, అలాగే నగరంలోని పలు ప్రాంతాలలో రోజు రోజుకు భూగర్భ జలాలు అడిగంటిపోతూ ఉండటంతో సమస్య ఎక్కువ అవుతూ ఉంది. దీన్ని అడ్రస్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల నీటి సమస్యలను అయితే తీర్చలేకపోతున్నారు. రోజు రోజుకి కొత్త కొత్త కాలనీల నుంచి ప్రజలు తమకు మంచినీటిని అందించాలని ఆందోళనలు చేస్తున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి. దీంతో దీనిపైన ఏం చేయాలి అనే ఒక ఆలోచనను అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆన్లైన్ ద్వారా మంచినీటి ట్యాంకర్లను బుక్ చేసుకోవాలని, ఆ విధంగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మంచినీటి సరఫరా చేస్తామని అధికారులు చెప్తున్నారు.